నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు మనము మటను చుక్కకూర తోటి కర్రీ చేసి చూపిస్తానండి. నేను ఇదిగోండి ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను, 4 కట్టలు చుక్కకూర తీసుకున్నానండి. ఇగో ఈ సైజు కట్టలతోటి 4 కట్టలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఎలా చేసి చూపిస్తాను. కట్ చేసి శుభ్రం కడిగిస్తాను. ఇదిగోండి చుక్కకూర మొత్తం నేను నీట్గా కడిగేసేసి కట్ చేసి పెట్టేస్తానండి. మటన్ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేస్తాను 2-3 సార్లు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైపోతుంది. ఇవ్వండి నూనె వేడైపోయింది. నేను 2 ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం 1 స్పూను. అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకుందాము. కలిపేసుకొని మటన్ వేసేసుకుందామండి. మటన్ మీద రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. నేను 1 స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసాను. ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో మటన్ని. చూసారు కదండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది మటను. ఇప్పుడు మనం చుక్కకూర వేసేసుకుందాము. శుభ్రం నీటి కడిగి పెట్టేసానండి. కాడలతో సహా కూర చేసుకోవచ్చండి. లేత కాదు, మంచిగా ఉడికిపోతుంది. చుక్కకూర ఎక్కువ ఉడకటం ఎక్కువ పట్టదు, తొందరగా ఉడికిపోతుంది, కాడలు ఉడికిపోతాయి. ఒక 2 టమాటాలు వేసేస్తున్నాను. మసాలా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇవ్వండి కొంచెం 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. మటన్లో చుక్కకూరను కూడా మూత పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టకుండా పైన వరకు మూత పెట్టేసేద్దాం. ఇట్లా విజిల్ పెట్టద్దు. చూసుకుందామండి. చూసారు కదా చుక్కకూర కూడా మెత్తగా ఉడికిపోయింది. తొందరగా ఉడికిపోతుందండి చుక్కకూర, ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసేస్తాము. చుక్కకూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందండి, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారము. నేను 2 స్పూన్ల దాకా కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇంకా అంతే మసాలాలు కలిపేసుకుందాం ఒకసారి. ఈ మసాలాలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యి ఉందామండి. ఇవ్వండి ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై అవనిద్దాము. మూత కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఫ్రై అవనిద్దాము. మూత పెట్టేసుకుందాం. విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టేద్దాం అండి. చూసారు కదా మసాలా బాగా వేగిపోయింది. మసాలా కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం గుప్పిడంతా పుదీనా వేస్తున్నాను, కొంచెం అంతా కొత్తిమీర వేసి కలిపేసేసి వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. కొంచెం వాటర్ పోసేస్తానండి. మీ కుక్కర్ బట్టి పోసుకోండి వాటరు. కొన్ని కుక్కర్లు తొందరగా వచ్చేస్తాయి కదా విజిల్, దాని ప్రకారం పోసుకోండి. ఇదిగోండి నేను ఇప్పుడు కొన్ని పోసాను కదా, నాకు సరిపోతాయి. కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికిచ్చేసుకున్నాము. ఇదిగోండి 5 విజిల్ వచ్చిందండి. మొత్తం ఆవిరంతా పోయింది. నేను ఇంకా ఆపేస్తున్నాను. చూసారు కదా మంచి దగ్గరికి అయిపోయిందండి. కుక్కర్ మూత తీసేసాను. చూసారు కదా చాలా దగ్గరికి అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే ఇంక మనకి. ఇంకా తీసేసుకున్నాము. చుక్కకూర మటన్ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కానీ, బగారన్నంలోకి కానీ, బిర్యానీలో కూడా బాగుంటుందండి. మనకి చపాతీ, పులక, పూరి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. ఒకసారి నేను ఎలా చేసినా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.